ఇక్కడ మొదటి విగ్రహము మరి అదేవిధంగా నల్గొండ ప్రజలందరూ కూడా చాలా ఆరాధ్యంగా అంగరంగ వైభవంగా మరి 9 రోజులు వినాయకుడు పెట్టుకున్న తర్వాత 10వ రోజు నిమజ్జన కార్యక్రమంలో పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వచ్చి మరి మొదటగా ఈ వినాయకుడు స్టార్ట్ అయిన తర్వాతనే నల్గొండలో ఉన్నటువంటి వినాయకులను కూడా నిమజ్జన కార్యక్రమంలో పాల్పంచుకొని మరి ఆ కార్యక్రమాన్ని కూడా వేల మందిగా తరలి రావడం అనేది ఆనవాయితీ. మరి ఆనవాయితీ గత 40-50 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా అన్ని మతాలు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అటు క్రైస్తవ సోదరులు కానీ ఇటు మైనార్టీ సోదరులు కానీ మరి అదేవిధంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ వచ్చినా వారికి ఏ విధంగా గౌరవించాలో స్టేజ్ మీద పిలుచుకొని ఆ గౌరవ పద్ధతులలో ముందుకు సాగేది. మరి ఈసారి భిన్నంగా ఉంది. నేను ఇక్కడికి రాగానే నన్ను బయట పోలీసు వాళ్ళు ఆ డిఎస్పీకి ఇట్లా ఉండి బయటనే ఆపేసి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కానీ వివిధ మరి మైనార్టీ కానీ క్రైస్తవ సోదరులందరినీ కూడా కింద కూర్చోబెట్టి అవమానపరిచారు. మరి ఆయన డిఎస్పీ కానీ నేను అడిగితే మంత్రులు మీరు పోవద్దట. మరి ఇది ఈ విధమైనటువంటి సమాధానంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపి దుర్మార్గమైనటువంటి 3 రంగుల కండువ మన పోలీస్ మెడల్ వేసుకున్న విధంగా ఈ రోజు ఇక్కడ జరిగింది. ఇది చాలా అవమానకరం. దాన్ని ప్రశ్నించినటువంటి వర్షిత్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రశ్నించినటువంటి సందర్భంలో మరి గల్లబట్టి 300 మంది పోలీసు వాళ్ళు గుంజుకపోయి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మీకు తీసుకొస్తున్నాం. వెంటనే వర్షిత్ రెడ్డిని ఇక్కడికి కనుక తీసుకురాకపోతే ఇక్కడి నుంచి వినాయకుడు ఇక్కడే ఉంటాడు, నిమజ్జన కార్యక్రమం జరగదన్న తర్వాత ఎస్పీ గారు మనం పంపించడం జరిగింది. కానీ నేను ఎస్పీ గారిని కోరుతా ఉన్నాను.